ఒక్క విషయం అంటే ఇప్పుడు కాలర్ అడిగారు కాబట్టి మీకు ఒక అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఏమేం చేసిందో అట్లీస్ట్ ఒక టాప్ 5 థింగ్స్ ఏమున్నాయో ఒకసారి కాలర్ అడిగినట్టుగా చెప్తే అట్లీస్ట్ మిగిలిన వాళ్ళకన్నా తెలుసు. చెప్పాను కదన్నా, ఆవరేజ్కి 44 కిలోమీటర్లు వేగవంతమైనటువంటి రోడ్ల విస్తరణ జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలు ఇచ్చాం. ఈరోజు అమృత రైల్వే స్టేషన్లన్నీ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ ఇచ్చాం. రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. నడికుడి శ్రీకాళహస్తికి సంబంధించి పూర్తి చేద్దామంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇవ్వట్లేదు. బెంగళూరు కడపకు సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వప్నం ఆ బెంగళూరు కడప రైల్వే లైన్ పూర్తి చేయాలని, దానికి సంబంధించి 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కాంపన్సేషన్ వాళ్ళ కేంద్రం అంతా ఇచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జట్టీలు మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీ కోస్ట్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్లకు ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో జట్టీలు నిర్మించండి అని చెప్పి కావాల్సినంత నిధులు ఇస్తే వాళ్ళు కట్టలేకపోతున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కోకలలు. ఈరోజు గర్భం దాల్చినటువంటి మాతృమూర్తి నుంచి కాటికి పోయేటువంటి వ్యక్తి వరకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి విధానం, కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఉచితంగా వేసినటువంటి తీరు, ఏ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని తక్కువ చేసింది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 28 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది. మనకన్నా 4 రెట్లు పెద్దదైనటువంటి ఉత్తరప్రదేశ్కి కేవలం 25 లక్షలు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్కి 28 లక్షలు ఇల్లు ఇచ్చారు. ఎవ్వరు చెప్పరండి, ప్రతి సందర్భంలో ఇదే మాట. పెట్టినోడిని కూడా పెట్టలేదని చెప్తే నిజంగా మనం ఒక రకమైనటువంటి మన స్థాయి మనమే తగ్గించుకుంటామండి. ఆంధ్రుడు అంటే ఆత్మాభిమానం కలిగినోడు, మంచోడు, లేకుంటే అతిథి మర్యాద చేసేవాడు, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్టు మాట్లాడేవాడు అనేటువంటి ఒపీనియన్ ఒకప్పుడు ఉంది రాష్ట్రంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో చేసిన పనిని కూడా చేయలేదు, అన్నం పెట్టి తింటే కూడా తినలేదు. వాడేం పెట్టినాడు? అయ్యో పచ్చడి మెతుకులు పెట్టినాడు. ఆకలైనప్పుడు పచ్చడి మెతుకులే పంచపక్ష ప్రమాణాలు. సో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి నిన్నగాక మొన్న 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్, ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో ఒక కార్డియల్ రిలేషను నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ విధమైనటువంటి సహకారం కావాలంటే ఆ సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. పోలవరానికి నిధులు ఇస్తాంరా బాబు అంటే కట్టుకోలేకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కోకళ్ళు అండి.